జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేయడం సిగ్గుచేటని, దమ్ముంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను ప్రజల ముందు ఉంచాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి, డాక్టర్ వహీద, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి రాములు గౌడ్, మసీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్, సీనియర్ కాంగ్రెస్ నేతలు నక్కా రేకొండ గౌడ్, సమీర్, జహీర్, లక్ష్మారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, జంగమ రమేష్ గౌడ్, ఉడెం శ్రీనివాస్ రెడ్డి, అస్గర్, జగయ్య గారి, శేఖర్లతో కలిసి గురువారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాను నమ్ముకుని ప్రజలను మోసగిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ సిగ్గురాలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నేతలు కరుణాకర్ రెడ్డి, సీవులు జహంగీర్, చెప్పాల శేఖర్, జాకిర్, డప్పు గణేష్, ఫ్రేమ్ సంగాపూర్, నరేష్ గౌడ్, రమేష్, హసన్, అరుణ్, సూఖం, సురేష్, కప్ప భాస్కర్, శ్రావణ్ పాల్గొన్నారు. రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మా గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న ఒక సమావేశానికి సంబంధించిన ఒక వీడియో వాట్సాప్లలో పెడుతూ కొందరు ఇతర పార్టీల వారు రాక్షసానందం పొందుతున్న సందర్భం నిన్నటి నుంచి మనం అందరం చూస్తున్నాం. ఆ వీడియోతో పాటు ఒక మెసేజ్ని వీళ్ళు బాగా సర్క్యులేట్ చేస్తారు. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ, 60 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది, అబద్ధాల మీద అధికారం మెల్లదీస్తుంది అని చెప్పేసి ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైతే అధికారంలోకి రాకముందు మేము వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలను నమ్మే ఈరోజు అన్ని పార్టీలను కూడా బొందబెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన తర్వాత మేము ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటే కావచ్చు, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసే విధంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో మన జిల్లా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ గజ్వేల్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యకర్తల బలోపేతానికి స్థానికంగా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొందరు ఆయన వాడిన, మా డీసీ ప్రెసిడెంట్ గారు వాడిన భాషను వక్రీకరించి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, మా ఇన్ఛార్జి గారు చెప్పిన విధానం ఏంటంటే, రేపటి భవిష్యత్తులో గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 20కి 20 స్థానాలు మనం గెలవాలి. 20 స్థానాల్లో మీరు ప్రతి వార్డుకు పోయి మీరు ఏ హామీలు ఇస్తారో మీకు అక్కడ పరిస్థితులను బట్టి, ఆ వార్డు యొక్క పరిస్థితులను బట్టి మీరు హామీలు ఇవ్వండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది. మనకి ఇలాంటి నిన్న మా గజ్వేల్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. ఆ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. మరియు కార్యకర్త యొక్క సాధక బాధలు వినాలనే ఉద్దేశంతో ఎలాంటి మీడియాను అనుమతించకపోవడం జరిగింది. లేదంటే కార్యకర్తల యొక్క సమస్యలను తెలుసుకుందాం, కార్యకర్తల యొక్క భావాలను తెలుసుకుందామనే ఉద్దేశంతో నిన్న కార్యకర్తల సమావేశం ఏర్పడడం జరిగింది. కానీ మా నర్సన్న నిన్న తన ఉపన్యాసంలో మాట్లాడుతూ, మనం గత 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకోగలిగినాం. గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు మంచి మనకు పేరు ప్రతిష్టలు వచ్చింది. అట్లే పట్టణంలో కూడా రావాలి. దాన్ని ఉద్దేశించి రేపు మీ రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు అంటే నిలబడే అభ్యర్థులు
ఏమైనా హామీలు ఇవ్వాలనుకుంటే హామీలు ఇవ్వండి. ఆ హామీలు నెరవేర్చడానికి మనకి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు